మెయిన్ గా వివాహం చేయడానికి మెయిన్ గా వచ్చేటప్పటికి వారికి ప్రతి ఒక్క మనిషికి వివాహం అనేది కూడా జీవితంలో ఒక ఇంపార్టెంట్. ఒక సంఘటన చెప్తాను. నా దగ్గరికి వచ్చినటువంటి ఒక సంఘటన ఎగ్జాంపుల్ గా చెప్తాను. నా దగ్గరికి నాకు తెలిసినటువంటి వారే వచ్చేటప్పటికి వివాహం అవ్వట్లేదు, ఎంతమందికో చూపించాము, ఎన్నో పూజలు చేయించాము అని చెప్పి అన్నారు. సరే నేనేం చేశానంటే, సరే నాకు జాతకాన్ని ఇవ్వండి అని చెప్పి జాతక విశ్లేషణ చేశాను అనమాట. మొన్న ఈ మధ్య జరిగింది. వారికి వచ్చేటప్పటికి నేనేం చెప్పానంటే, మే తర్వాత నుంచి రేపు రాబోతున్నటువంటి నెక్స్ట్ ఇయర్ జూన్ లోపల వివాహం అవుతుంది ఈ అబ్బాయికి. అమ్మాయి కూడా ఇక్కడ అమ్మాయి స్వభావాలు కూడా చెప్పాను అనమాట. నాకు మొన్నే కనపడి చెప్పారు వివాహం సెట్ అయిపోయిందని. అంటే ఎలా చెప్పాను అంటే వచ్చేటప్పటికి ఆ యొక్క మెయిన్ గా వివాహం కారకుడైనటువంటి సప్తమాధిపతి కానీ ధనాధిపతి కుటుంబ స్థానాధిపతి కానీ దశాంతర్దశలు రావాలి జాతక రీత్యా, ఆ సమయం రావాలి. అదేవిధంగా నవాంశాధిపతి దశ కానీ ఏదైనా సంథింగ్ రావాలి. వీటివన్నీ రాకపోయినా సరే గోచార రీత్యా కూడా వచ్చేటప్పటికి రావలసినటువంటి శుభగ్రహాల వీక్షణ అనేది జరగాలి. ఇలా జరుగుతున్నప్పుడే వివాహం అనేది జరుగుతుంది. అది అనుకూలమైనటువంటి కాలం. ఇలా జరగకుండా కూడా కొంతమందికి వివాహం జరుగుతుంటుంది అన్నమాట. అలా జరిగినప్పుడు ఏంటంటే వారికి వచ్చేటప్పటికి అది అంత సరైనటువంటి సమయంలో జరుగుతున్నటువంటి వివాహం కాకుండా ఉంటుంది. కాకపోతే దాని తర్వాత అయినా సరే కనీసం ఒక మంచి శుభ దశ అంతర్దశ కానీ స్టార్ట్ అయితే వారికి కొంచెం సాఫలీకృతమైనటువంటి స్థితిలోకి వెళ్తారు అన్నమాట. సరే ఇప్పుడు వివాహం కాకుండా కొంచెం ముందుగానే జరగటానికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అంటే కొన్ని చిన్న చిన్న పూజలు అనేవి మనం ఇంట్లో కానీ మన దేవాలయంలో కానీ చేసుకోవచ్చు. సరే వాటిలో వచ్చేటప్పటికి మెయిన్ గా లక్ష్మీ అమ్మవారిని పూజించడం. ఎందుకంటే శుక్రుడు కొన్ని గ్రహాలని మెయిన్ కారకంగా ఉంటాయన్నమాట. వివాహానికి మెయిన్ కారకంగా ఉండేది శుక్రుడు. అదే విధంగా వచ్చేటప్పటికి చంద్రుడు, వాటితో పాటు వచ్చేటప్పటికి గురువు. ఈ 3 గ్రహాలు కారకంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకి దేవాలయ దర్శనాల్లో కూడా వచ్చేటప్పటికి లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా పూజించడం, అదే విధంగా వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువుకి సంబంధితమైనటువంటి అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం అనేది కూడా ఒకటి మంచిది. వాటితో పాటు కూడా వచ్చేటప్పటికి వటవృక్షం ఏదైతే ఉంటుందో, రావి చెట్టు ఏదైతే ఉంటుందో, రావి చెట్టుకి చుట్టూ ప్రదక్షిణ చేయమని కూడా చెప్తారన్నమాట. ఎందుకంటే గురు మూలకమైనటువంటి వృక్షం కాబట్టి, జ్ఞాన వృక్షం కాబట్టి యాక్చువల్గా అక్కడ చేయమంటారు. గురువు యొక్క స్థితి పెరిగితే ఆటోమేటిక్గా వచ్చేటప్పుడు వివాహ గడియలు కూడా రావడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. వీటితో పాటు కూడా వచ్చి వ్యక్తిగత జాతక విశ్లేషణ చేసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా ఏ టైంలో వివాహం అవుతుంది అనేటువంటి విశ్లేషణ కరెక్ట్ గా మనం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట.